అధిగమించాలి మేడం, మీ లెక్క మేము రావాలి. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మహామహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి, ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త కాంతికి, కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ మాస్టర్స్కి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వర్తమాన క్షణానికి, నా స్వయానికి, ఈ విశ్వంలోని వర్తమాన క్షణానికి కూడా థ్యాంక్ యూ. విశ్వంలోని గురువులందరికీ కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వరి మేడం గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రామ్తా మాస్టర్ గారికి, ఇమోటల్ మాస్టర్, టీచర్, గురువు, అన్ని సమస్తము అయిన నా తండ్రి, నా గురువు గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా కుటుంబ సభ్యులకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామి రమ అనే పుస్తకాన్ని చదువుతున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే ఈ స్వామీజీ గురించి అప్పటికి స్వామీజీ ఇంకా భారతదేశంలో ఉన్నారు. కొత్తగా వేషం వేసుకున్న సన్యాసిని సంస్థలో అందరూ స్వామీజీని ఎలా గౌరవిస్తారో తనని అలాగే చూడాలన్నట్లు కోరుకోసాగింది. ఇది ఇన్స్టిట్యూట్ కమ్యూనిటీకి ఇంకా తలనొప్పిగా మారింది. కొంతమంది సంస్థని వదిలి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఎవరిని ఇక్కడ అంకిత భావంతో, అంటే ఆ రోజుల్లో ఒక హిందూ పండితుడు ఇన్స్టిట్యూట్ స్వామీజీతో ఎక్కువసేపు ఉండేవాడు. అతడు వేదాంగాలు అభ్యసించి హిందూ సాంప్రదాయాల్లో బాగా అనుభవజ్ఞుడైన వ్యక్తి. ఆ యువతి ఆ పండితుడికి తనకున్న ఆధ్యాత్మిక జిజ్ఞాస గురించి చెప్పేది. తరచుగా తన లక్ష్యాల గురించి ఆయనతో చర్చిస్తూ ఉండేది. దాంతో ఆ పండితుడు ఆమె అంకిత భావంతో సాధన చేసే సాధకురాలు కాబట్టి స్వామీజీతో ఆమె అభిలాషం తీర్చమని చెప్పాడు. స్వామీజీ ససేమిరా కుదరదని చెప్పారు. సన్యాసం ఆమె అనుసరించాల్సిన మార్గం కాదని చెప్పేశారు. త్వరలోనే స్వామీజీ భారతదేశానికి వచ్చారు. ఆయన తిరిగి వెళ్ళేసరికి ఆమె సన్యాసం పుచ్చుకుంటేనే మనము ఆధ్యాత్మికంగా ఎదగలము అనేసి ఆ భర్తకు కూడా విడాకులు ఇచ్చి వచ్చేసింది అనమాట. ఆమె స్వామీజీ చెప్పారు, స్వామి రమ గారు వద్దు, నువ్వు సన్యాసం పుచ్చుకోవద్దు అనేసి. కానీ ఆమె వినకుండా భర్త ఉంటే ఇంకా ఈ సన్యాసం పుచ్చుకోలేనని భర్తకు విడాకులు చేసి వచ్చింది. ఇక ఆ పండితుడు హిందూ మతంలో పూజారిగా ఉన్న తన అధికారాన్ని అంతా ఉపయోగించి ఆమెకుని సన్యాసిగా చేయడానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. మిగతా శిష్యులందరికీ చాలా అయోమయంగాను ఆందోళనంగాను ఉండేది. వాళ్ళకి తెలుసు స్వామీజీ ఆమెకు సన్యాసించవద్దని చెప్పారు, కానీ ఆ పండితుడు ఆమెకు సన్యాసం ఎలా ఇస్తారో తెలియడం లేదు. స్వామీజీ కానీ ఒక పండితుడు కానీ ఒక సాంప్రదాయబద్ధమైన హోమం జరిపి ఎవరికైనా సన్యాసం ఎలా ఇవ్వగలడు? ఆమె ధరించే సాధారణ దుస్తులకి బదులు కాషాయ వస్త్రాలు ధరించడం మినహాగా మార్పు జరగదనే విషయాన్ని చూడడానికి వాళ్ళు కూడా ఆసక్తిగా ఉన్నారు. అంటే మనము కొన్నిసార్లు అసలు ఆలోచన చేయకోకుండా ఇలాంటి పనులు చేస్తుంటాం అనే దానికి నాకు ఇది అర్థమైంది మేడం. మీరేమని చెప్తారో చెప్పండి మేడం దీని గురించి. మేడం చూడండి మేడం, చాలా సార్లు గుడ్డిగా నమ్మేసి దాంట్లో పోతేనే మనం అన్ని అయిపోతాము అనే రకంలో ఉన్నట్లు అనిపించింది నాకు. అవును, అందుకే దాన్ని ఏమంటారంటే గుర్రంకి కళ్ళం, అంటే కళ్ళకి కంపెనీ కట్టి ఒకే దృష్టిలో చూస్తుంది, వేరే తెలుగు. అదే ఎందుకంటే దాని ప్రపంచం వరకే తెలుసు దానికి. అది తీస్తే
మనిషి ఎప్పుడు చేప కళ్ళు గుండుగా తిరుగుతాయంట. ఇప్పుడు మనిషికి ఎట్ట 4 పక్కన తిరగలం, కానీ చేప దృష్టి మనకి ఎప్పుడు ఒక చేప ఎట్ట చూస్తుందో రౌండ్గా, అంటే ఒక సీసీ అంటే చుట్టూరా దృష్టి ఉంటది, మొత్తం మనం అన్ని తెలుసుకోగలిగేంత. అవును, చుట్టూ దృష్టి ఉంటుంది. అప్పుడు మనకి ఈ ఒకే యాంగిల్లో చూడకూడదు మేడం, అది తప్పు. భౌతికంగా అయినా స్పిరిచువల్గా అయినా ఒకే దృష్టితో చూడకూడదు, మల్టీ డైమెన్షనల్. అదే చెప్తాం, రౌండ్గా చేప కళ్ళులా ఉండాలి. చేప దృష్టి ఎట్టుంటుందో అట్టుండాల. గుర్రానికి కళ్ళెం కడితే ముందుకు వదిలితే ఒకే దృష్టి ఉండకూడదు, అది రైట్ కాదు కదా. నీకు ఒకటే తెలుసు, నువ్వు అదే దృష్టితో చూస్తాను. తీసి చూడమ్మా 4 పక్కల ఏముందో, అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు ఉన్న సాంప్రదాయాలు, అప్పుడున్న ఇది కూడా అట్లాగే కదా. సన్యాసులు అంటే ఇట్లా ఉండాలని ఆ మాదిరిగానే కూడా నేర్పించి బోధించి అట్లా తయారు చేసేసారు కూడా పాపం. అందుకే కదా ఇప్పుడు అదే పత్రిసారి ఎవరు చెప్పాడు, పత్రిసారి ఎవరికైనా చెప్పాడు నువ్వు సంసారాన్ని వదిలేయి, నీకు పెళ్ళాము. నేనైతే విన్నది పత్రిసారి లేవులేండి. అందుకే చెప్పేది, నువ్వు ఉన్న చోట నుంచే నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటూ, నువ్వు ఎలాగున్నావు అలాగే ఉంటూ నువ్వేమన్నా సాధించు, అప్పుడు గొప్పతనం కదా. అవును కదా. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఢిల్లీకి వెళ్ళిపోయి నేను కుర్చీలో కూర్చొని అప్పుడు చూపించును కాదు, ఇక్కడి నుంచే నువ్వు అంతా సాధించి చూపించి అప్పుడు ఢిల్లీకి వెళ్ళి కుర్చీలో కూర్చోవచ్చు కానీ కదా. అంతే కదా మేడం. అది రాంగ్ మేడం. అవును, ఎస్. అంత ఇప్పుడు సన్యాసించినప్పటికీ, ఆమె సన్యాసించి అన్ని చేసిన అప్పుడు ఆ జ్ఞానం అంతా తెలియాలంటే ఏం చేయాలా, మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వస్తేనే అన్ని రకాలుగా తెలుసు. ఇప్పుడు జనంలో ఉన్నప్పుడే కదా మేడం, మనుషుల్లో ఉన్నప్పుడే కదా అందరూ ఏంటో తెలుస్తుంది. ఏ ఊర్లో లేని దగ్గర ఒక చెట్ల కింద పోయి కూర్చొని అడవిలో కూర్చుంటే ఏం తెలుస్తుంది, జనాలు అంటే ఏం తెలుస్తుంది, కష్టం అంటే ఏం తెలుస్తుంది, బాధ అంటే ఏం తెలుస్తుంది, ఇన్ని రకాల ప్రపంచం అంటే ఇన్ని రకాలు ఉందని ఏం తెలుస్తుంది, ఏం తెలియదు కదా. నిజమే, వాళ్ళకి కోపాలు కూడా పోయినాయని వాళ్ళు ఒక్కరే ఉన్నప్పుడు అర్థం కాదు కదా మేడం. కోపాలు పోయినాయి, అషడ్ వరకాలు జయించామా లేదా అనేది కూడా నాకే అనిపిస్తుంది మేడం నిజంగా. అంటే ఇప్పుడు వింటూ అసలు అక్కడ పోయి మనం ఎక్కడో పోయి ఏదో సాధిస్తాం అనేది కాదు, మన చోటు ఉన్న చోట మన వాళ్ళతోనే మనం ఇక్కడ సాధించినట్టే ప్రపంచాన్ని జయించినట్టే ఉంటది కదా. అవును అవును, అప్పుడు కనపడుస్తుంది. మనం ఉన్న దగ్గర నుంచి మన ప్రపంచం అంతా చూస్తే, ప్రపంచం అంతా మన ముందుకు వచ్చిందంటే అప్పుడు మన ముందు ఉండే వాళ్ళకు కూడా అప్పుడు తెలుస్తుంది మనం అంటే ఏంటో కదా. అదే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. అప్పటికి స్వామీజీ ఇంకా భారతదేశంలోనే ఉన్నారు. ఈ కొత్త వేషం వేసుకున్న సన్యాసిని సంస్థలో అందరూ స్వామీజీని ఎలా గౌరవిస్తారో తనని అలాగే చూడాలన్నట్టు కోరుకోసాగిందంట ఆమె సన్యాసం పుచ్చుకొని. ఇది ఇన్స్టిట్యూట్ కమ్యూనిటీకి ఇంకా తలనొప్పిగా మారింది. కొంతమంది సంస్థని వదిలి వెళ్ళిపోవడం కూడా జరిగింది. మరికొంతమంది భారతదేశంలో ఉన్న స్వామీజీతో మాట్లాడడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. సంస్థ సంక్షోభంలో పడిపోయింది. ఆ నాటకం ఎంతోసేపు సాగనిద్దామన్నట్టు సంఘటనలు జరుగుతున్న క్రమంలో శిష్యులు కూడా తగిన పాఠాలు నేర్చుకుంటారన్నట్టు స్వామీజీ మాత్రం అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియనట్లే ఉండిపోయారు. ఇంతలోనే ఆ యువ స్వామిని తన సన్యాసాన్ని విడిచిపెట్టి భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. చూడండి. అదే మరి పండితుడు స్వామీజీ ఎదుట పడడానికి ఎలా మొహం చెల్లిందో నాకు తెలీదు, కానీ ఆధ్యాత్మిక జీవితం గడపడానికి సన్యాసం స్వీకరించాలని ఆశించిన శిష్యులందరికీ ఇదొక పాఠంగా మారింది. ఆ విధంగా వారంతా తమ దృష్టిని స్వీయ క్రమశిక్షణ, స్వీయ పరిశీలన వైపు మళ్లించారు. సన్యాస భావన మీద అనేక అయోమయాలు, గందరగోళాలు ఉన్నాయి. ఇవి చాలక ఆధ్యాత్మిక కథ గురించి మానవ సముదాయాల్లో మరింత గందరగోళం ఉంది. హిప్పీ ఉద్యమం అమెరికాలో అన్ని రకాల ప్రజల్ని ఆకర్షించింది. ఇదేంటి మేడం హిప్పీ ఉద్యమం అంటే ఏంటి? తెలియదు మేడం. మనకు తెలుసు. ఓకే, చూద్దాం ముందు ముందు ఇంకేమైనా తెలుస్తుంది. అదే 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 వాళ్ళు ప్రపంచంలో నలుమూలల నుంచి, అందున ముఖ్యంగా భారతదేశం, టిబెట్, చైనా, జపాన్ దేశాల నుంచి వచ్చారు. పైగా అమెరికన్లకి ఉన్న సర్వసాధారణ భావన ఏమంటే, ఓ సామాన్యమైన అంశం నుంచి ఉధృతంగా వచ్చిన సుడి భావన ఏదైనా ఆధ్యాత్మికతే. కుంగుపు
కరాటే, తాయి చి, రేకి, డ్రీమ్ థెరపీ, మైండ్ రీడింగు, క్లయర్ ఓయన్స్, జ్యోతిష్యము, టారట్ కార్డులు, హఠయోగము, ఇంకా వివిధ రకాలైన ధ్యానాలు, ఇవన్నీ ఆధ్యాత్మికతకి చెందిన అతి విశాలమైన జాబితాలోకి పడిపోతాయి. అత్యంత ఆసక్తికరమైన ఆధ్యాత్మిక గురువులలో అద్భుతాలు చేస్తామని చెప్పే వాళ్ళు కొందరుంటారు. ఉదాహరణకి శక్తిపాతం అంటే ఆధ్యాత్మిక శక్తిని నేరుగా ప్రదర్శింపజేయడం అంట. శరీరానికి అతీతమైన అనుభవాలు, ఆస్ట్రల్ అంటే కామ ప్రయాణాలు, దేవుళ్ళు, దేవతలు, ఇంకా మన ఇతర మానసిక అనుభవాల రూపాలు. కానీ స్వామీజీ ఆధ్యాత్మికతని శాస్త్రీయ దృక్పథంలోంచి చూసేవారు. ఆయన అందరికీ వ్యావహారికంగా ఉండమని, మాయమాటలు, మాయ వాగ్దానాలు నమ్మవద్దని చెప్తూ ఉండేవారు. శాశ్వతమైన రూపాంతరణ పొందేందుకు వచ్చే అనుభవమే విలువైన అనుభవం అనేవారు ఆయన. ఊరికే ఎరుపు, నీలం కాంతి కిరణాలు మీ తలలో మెదులుతూ ఉండడం లేదా వివిధ రకాలైన స్వరాలు వినడం ఆధ్యాత్మికం అనిపించుకోదు. అలాంటి అనుభూతులు మీకు కలిగినా గాని మీరు అంతకు ముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మీలో ఏ మార్పు ఉండదు. మీ శరీరాన్ని ఆరోగ్యంగాను, మీ మనస్సుని సంతులితంగాను ఉంచగలిగే టెక్నిక్స్ నేర్చుకోండి. అప్పుడు మీ ఆరోగ్యవంతమైన శరీరము, ప్రశాంతవంతమైన మనస్సుని సాధనాలుగా ఉపయోగించి జీవితంలోని నిగూఢ స్థితులకు చెందిన విషయాల్ని ఆకలింపు చేసుకోవచ్చు అనేవారు. వ్యవహారిక స్థాయిలో ఆయన హఠయోగము, ప్రాణాయామము, సంతులిత ఆహార చర్య, రిలాక్సేషన్ పద్ధతులు, ఏకాగ్రతని నేర్పుతుండేవారు. అయితే తన శిష్యులకి వివిధ సంప్రదాయాలకు చెందిన సన్యాస సంప్రదాయాలు, సంస్కృతులు నేర్పే బోధకులు అవసరమని, అనేక పద్ధతుల్ని ఆకలింపు చేసుకున్న తర్వాత తన శిష్యులు తమకి పలానా మార్గం సరైనదో కాదో తమంతట తాముగా తమకి తగిన మార్గం ఏదో తెలుసుకుని దానిని అనుసరిస్తారని స్వామీజీకి తెలుసు. ఒక సంవత్సరిక సమావేశం నిర్వహించాలని స్వామీజీ నిర్ణయించుకున్నారు. దానికి ఆయన అన్ని సాంప్రదాయాల నుంచి బోధకులు, పండితులు, మత పెద్దల్ని ఆహ్వానించారు. మొదటి సమావేశం 1976 జూన్లో జరిగింది. అది 3.5 రోజుల పాటు జరిగింది. నిజంగా అది కనువిప్పు కలిగించే సమావేశం. స్వామీజీ దానిలో మాట్లాడడానికి వక్తలుగా సూఫీలు, సిక్కులు, బౌద్ధులు, యూదులు, క్రైస్తవులు, ఇస్లాం ప్రవక్తలు, నేటివ్ అమెరికన్ షమాన్లు, జెన్ మాస్టర్లు, వివిధ సాంప్రదాయాల నుంచి వచ్చిన స్వాములు, యోగులు, ఆరోగ్య నిపుణులు అంటే సాంప్రదాయిక, అసాంప్రదాయిక నిపుణులు, శాస్త్రీయ పరిశోధనవేత్తల్ని ఆహ్వానించారు. వీరందరికీ వారి వారి సాంప్రదాయాలపై గొప్ప పట్టు, అనుభవం ఉంది. వాళ్ళందరికీ అసంఖ్యాకంగా భక్తులు, సాధకులు ఉన్నారు. కొంతమంది పైకి కనబడుతున్నట్టుగా వారి స్వభావం ఉండదని తెలిసి స్వామీజీ వారిని కూడా పిలిచారు. ప్రజలు తమ ఉత్తమ విలువలతో జీవితం గడపడానికి కొంతమంది వ్యక్తులు తాము సాధన అనుభవాలు తెలియజేశారు. మిగతా ప్రజెంటేషన్స్ చాలా తెలివి, చతురత ప్రదర్శించాయి తప్ప చాలా విసుగు కలిగించేవి గాను, వ్యవహారిక విలువ బొత్తిగా లోపించినట్టు అనిపించింది. భారతదేశం నుంచి వచ్చిన యోగి రామానంద తన శ్వాసతో ఏనుగుని కట్టి ఉంచిన చైన్ని తెంపి అద్భుతమైన యోగ ప్రదర్శన చేశారు. మరో సెషన్ లో ఒక యువకుడు తన అసాధారణమైన ధారణా శక్తిని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్లోంచి 20 మంది వాలంటీర్లను సుదీర్ఘమైన సిరీస్ లో సంఖ్యల్ని చెప్పమని అడిగాడు. ఆ 20 మంది చెప్పిన నెంబర్లను వినడం పూర్తి చేసిన తర్వాత ఆయన ఒక క్రమంలో కాకుండా అక్కడక్కడ కూర్చున్న ఆ వాలంటీర్లలో ప్రతి ఒక్క వ్యక్తిని గుర్తు పెట్టుకుని లేపి వాళ్ళు చెప్పిన నెంబర్లను మళ్ళీ వాళ్ళకు చెప్పాడు. మరో సెషన్ లో ఒక యోగి తన కుండలిని శక్తిని మేల్కొల్పారు. దీన్ని ప్రదర్శించడానికి ఆయన కొన్ని గజాల దూరంలో ఒక బొమ్మకు అనుసంధానింపబడిన వైర్లను తన తల అమర్చుకున్నారు. ఆ క్షణంలో ఆయన ప్రేక్షకులకు తాను సుషుమ్నా నాడి అంటే సూక్ష్మ శరీరంలోని మధ్యనాడి
ని చైతన్యవంతం చేస్తున్నానని చెప్పారు. అనేక దుస్తుల లోపల దాచి ఉంచిన ఒక రిమోట్ కంట్రోల్ పై గల ఒక బటన్ ని ఆయన నొక్కారు. అప్పుడు ఆ బొమ్మ కళ్ళు వెలిగాయి. అలాగే ఒక బోధకుడు తన ఉపన్యాసం మొదలు కాకముందు LSD టాబ్లెట్ తీసుకున్నాడు. దాని ప్రభావం చూపించడం మొదలైంది. ఆయన తన సమాధిలోకి వెళ్ళబోతున్నట్లు ఆయన ప్రకటించాడు. ఎవరైనా తన గదిలోకి రావాలనుకుంటే రావచ్చునని, తన సమక్షంలో చలి కాచుకోవచ్చునని ప్రకటించారు. ఆ ప్రదర్శన దీన్ని వారు తమ వ్యక్తిగత భావనలు, సాంప్రదాయబద్ధమైన విశ్వాసాల మీద మేడం ఒక్క మినిట్ మేడం. ఏమైంది మేడం? వెనక్కి వెళ్ళిపోయిందా? పేజీలో మేడం వెనక్కి వెళ్ళిపో, కొంచెం టచ్ ఎక్కడ జరుగుతుందో అర్థం కాలేదు. ఓకే. ఆ బొమ్మ కళ్ళు వెలిగాయి. అలాగే ఒక బోధకుడు తన ఉపన్యాసం మొదలు కాక ముందు LSD టాబ్లెట్ తీసుకున్నాడు. దాని ప్రభావం చూపించడం మొదలైంది. ఆయన తన సమాధిలోకి వెళ్ళబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఎవరైనా తన గదిలోకి రావాలనుకుంటే రావచ్చునని, తన సమక్షంలో చలి కాచుకోవచ్చునని ప్రకటించారు. చికాగో ఒక కాస్మోపాలిటన్ నగరం, కానీ ఆ హోటల్ ముందు నుంచి వెళ్తున్న వారంతా ఆ కాషాయ రంగు దుస్తుల్లో ఉన్న వాళ్ళు చెప్తున్న మాటల్ని ఆశ్చర్యంగా వినసాగారు. పాయింటెడ్ హ్యాట్స్ తో కొందరు, శిరోముండనం చేయించుకొని కొందరు తమ మంది మార్బలంతో వచ్చారు. కాన్ఫరెన్స్ కి వచ్చిన వారిలో కొందరికి చాలా గొప్పగా నచ్చింది, మరికొందరికి నిరాశగా అనిపించింది. ఆరోగ్యం పొందడానికి ఆధ్యాత్మికతని, ఆయన శాస్త్రీయమైన సంపూర్ణమైన విధానాన్ని అవలంబించిన చాలా మంది ఏదో ఆరోపణలు చేస్తుండేవారు. స్వామీజీ వక్తల్ని ఆహ్వానించేవారు. సాంప్రదాయ మత పెద్దల్ని, కుహన మేధావులు, కొన్నిసార్లు కేవలం మోసం చేసే వాళ్ళని పిలుస్తుండేవాళ్ళు. ఈ రకంగా విభిన్న సాంప్రదాయాలతో కూడిన పరిషత్తు ఏర్పాటు చేసినందుకు, గొప్ప గొప్ప పెద్దల్ని కలుసుకుంటున్నందుకు మిగతా వాళ్ళు స్వామీజీకి, హిమాలయన్ ఇన్స్టిట్యూట్ కి కృతజ్ఞతలు వ్యక్తం చేసేవారు. కొంతమంది తాము చాలా ఎక్కువగా నేర్చుకునే అవకాశం లభించినట్లు భావించేవారు. అతి కొద్దిమందికి తమ కుండలిని శక్తి చైతన్యవంతమైనట్టు భావించేవారు. సమన్వయపరిచే ఆ పరిషత్తు వేదిక కొంత గడిబిడ వాతావరణం తీసుకొచ్చినా మొత్తానికి అది ఒక విలువైన మానసిక స్థాయిని పొందడానికి అవసరమని అందరూ భావించేవారు. స్వామీజీ ఆ సాధు పరిషత్తులో కేవలం 3 సార్లు మాత్రమే మాట్లాడేవారు. జూన్ 17 వక్తల్ని, శ్రోతల్ని అభినందిస్తూ, ఆ సమావేశానికి గల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు. ఆ తర్వాత 19 సాయంత్రము, 20 మధ్యాహ్నము 2 ఉపన్యాసాలు చెప్పారు. ముగింపు ఉపన్యాసం ఇవ్వడానికి వేదిక మీదకి వెళ్లే సమయానికి ఆయనకి శ్రోతల మిశ్రమ ప్రతిస్పందనలు ఆయనకి సంపూర్ణంగా అందేవి. శ్రోతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన తనదైన శైలిలో ఇలా చెప్పేవారు: మీలో ఉన్న దివ్యత్వాన్ని నేను ప్రార్థిస్తున్నాను. తమ జ్ఞానాన్ని మీతో పంచుకున్నందుకు వక్తలందరికీ నేనెంతో కృతజ్ఞుడిని. మీరు వారి మాటల్ని ఎంతో శ్రద్ధగా విన్నందుకు సంతోషంగా ఉంది. మీ అమెరికన్లు చాలా గొప్పవాళ్ళు. మీరంటే నాకు చాలా ప్రేమ. నాకు మీరంటే చాలా గౌరవం.
కానీ మీతో ఒక గొడవ ఉంది. మీరు మీ సమస్యలకి బాహ్య ప్రపంచంలో పరిష్కారాలు వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారు. బాహ్య ప్రపంచంలోని వస్తువులు, విషయాలు అన్ని నిరాశకి గురి చేసేవే. మీరు బాహ్య ప్రపంచంతో అన్ని రకాల అనుభవాలు పొందారు. మీరు గాలిలో ఎగరగలరు, చంద్రుడి మీద దిగగలరు, కానీ మీరు మీ మనసుని అంతర్గతంగా మళ్లించడానికి గల ప్రాముఖ్యతని తెలుసుకోలేరు. మీ లోపలి వాస్తవాన్ని దర్శించలేరు. మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతే, మీ శరీరాన్ని మీరు తెలుసుకోలేకపోతే, యోగులు ఆత్మగా పిలిచే ఆ చైతన్య కేంద్రాన్ని కనుక్కోలేకపోతే, మీరు ఈ ప్రపంచానికి సంబంధం లేని గ్రహాంతరవాసిగానే ఉండిపోతారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో మీరు సమాధాన పడలేరు. ఆనందం లోపల నుంచి ఉబికి వస్తుంది. ఆనందాన్ని పొందడానికి మీరు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. సెక్స్, డ్రగ్స్ ఇలాంటి వందలాది విషయాలు ప్రయత్నించారు. అలాంటి విషయాలు ఏవి మీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవనే సంగతి మీకు తెలుసు. కానీ మీరు బాహ్య ప్రపంచంలో వాటి కోసం అన్వేషిస్తూ ఆరోగ్యం, ఆనందం పొందడానికి ఈ గురువు దగ్గరికి, ఆ గురువు దగ్గరికి, ఈ అర్చకుడి దగ్గరికి, ఆ స్వామి దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటారు. కానీ లోపలి బోధకుడిని కనలేని వారిని బాహ్య ప్రపంచంలోని బోధకులు ఏమాత్రం ఆనందింపజేయలేరు. లోపలి వెలుగుని గుర్తించడం నువ్వు తప్పక నేర్చుకోవాలి. బయట వస్తువు నీకు కేవలం దారి చూపిస్తుంది అంతే, కానీ అంతిమంగా నీ దారి నువ్వు ఏర్పరచుకొని నడవాల్సిందే. లక్ష్యం గురించి, నీ జీవిత ఆదర్శం గురించి నీకు సరైన స్పష్టత లేకపోతే, నీకు బాహ్య ప్రపంచంలోని గురువులు ఎన్ని విధాలుగా స్పష్టమైన సూచనలు ఇచ్చినా నిన్ను భయాందోళనలు, సందేహాలు వెంటాడతాయి. అంతే తప్ప నువ్వు గమ్యం మాత్రం చేరుకోలేవు. భయము, సందేహము ఏకాగ్రతని చెడగొడతావు. నిన్ను నీ మార్గంలో తిన్నగా నడవనీయవు. అందువల్ల ముందుగా నువ్వు ఒక చోట కూర్చో. జీవితంలోని అత్యవసర విషయాలపై ధ్యానించు. ఉదాహరణకి, నేను ఏం చేస్తున్నాను, నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను, నా జీవిత లక్ష్యం ఏమై ఉంటుంది, నేను ఈ జీవితంలో ఏం కోరుకుంటున్నాను, నేను గతంలో ఏం చేశాను, గతంలో నేను చేసిన పనులకు ఎలాంటి ఫలితాలు వచ్చాయి, అంతకు ముందు నేను చేసిన పనులకి నేను ఎలాంటి గుణపాఠాలు నేర్చుకున్నాను, నా పనుల్లో ఏవి సత్ఫలితాన్ని ఇచ్చి నా పురోగమనానికి దారి తీస్తున్నాయి, ఏ పనులు నిష్ప్రయోజనంగా ఉంటున్నాయి, నేను ఎక్కడ తప్పు చేశాను, అలాంటి తప్పు నేను మళ్ళీ చేయకూడదంటే ఏం చేయాలి. అమ్మా, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మేడం. ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు కూడా బోల్డ్ అని వచ్చాయి మేడం. ఇప్పుడు అయిపోయినాక చూడండి మేడం, నిజంగా అంటే ఇదే కదా మేడం మనకు కావాల్సింది కూడా. ఇవన్నీ తెలుసుకుంటే ఇంకా నాకు నా లోపల నుంచి వస్తున్నాయి మేడం. ఆ బుక్ లో నుంచి వస్తున్నాయి, మీకు నాకు నా లోపల నుంచి వస్తున్నాయి. అదే కదా, ఎక్కడ పొరపడ్డాము, ఎక్కడ ఏ పనులు చేసింటే ఏ ఫలితాలు వచ్చాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. దానికి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలి ముందు చేసిన తప్పిదాలకి అనేవి బాగున్నాయి చాలా. దీన్ని నిజంగా అంటే మేడం రోజు రోజు కొంచెం మననం చేసుకోవాలి. వీటిని మాత్రం మననమే కాదు, దాన్ని ఆచరించాలి మొత్తానికి. దీన్నే గాఢాలోచన అంటాం. ఈ విధమైన గాఢాలోచన చేసే సమయంలో నీకు నువ్వుగా నిజాయితీగా ఆలోచించాలి. నీ అంతరంగ స్వరాన్ని వినాలి. నీ అంతరంగ స్వరము నీ మెదడు స్వరాలతో కలిసి కలుషితం కాకుండా చూసుకోవాలి. నీ నిజాయితీ, అంకిత భావము నీ అంతరంగ స్వరాన్ని శ్రద్ధగా ఆలకించేందుకు సహాయపడతాయి. ఒకసారి నీకు అంతరంగ స్వరం వినబడడం అలవాటు అయితే, బాహ్య ప్రపంచంలోని గురువులు చెప్పే సిద్ధాంతాలు, పాటింపజేసే పద్ధతులు అర్థవంతమైనట్లు బోధపడుతుంది. అప్పుడు ఏదో ఒక విధానం బాగుందనే భావన నీకు కలుగుతుంది. ఆ విధానాన్ని పాటించడం వల్ల నీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, మిగతా విధానాల జోలికి పోవడం సమయాన్ని వృధా చేయడం అనే ఇంగితం నీకు కలుగుతుంది. 3 రకాల సాధకులు ఉంటారు. కొందరు ఏనుగు వైఖరిని పోలిన సాధకులు,
మరికొందరు చీమ వర్గానికి చెందిన వారు, మరికొందరు మేడం ఏం అద్భుతంగా ఇచ్చారు మేడం అది ఎగ్జాంపుల్స్. మరికొందరు తేనెటీగల తరగతికి చెందిన వారు. ఏనుగులు చూడండి బలంగా శక్తివంతంగా ఉంటాయి, కానీ పంచదారను ఇసుక నుంచి వేరు చేయలేవు. కానీ చీమ అతి చిన్న ప్రాణి అయినప్పటికీ అది ఇసుకని పంచదారని వేరు చేయగలవు. ఇక తేనెటీగలైతే వేరు వేరు చోట్ల నుంచి మధుర పదార్థాన్ని తెచ్చి గొప్ప నైపుణ్యంతో తేనెను తయారు చేస్తాయి. అదే విధంగా 3 కోవలకి చెందిన విద్యార్థులు ఉంటారు. కొందరు జ్ఞానాన్ని, సిద్ధాంతం, మూఢనం. మేడం మీరు తేనెటీగ మేడం. అదే విధంగా 3 కోవలకి చెందిన విద్యార్థులు ఉంటారు. కొందరు జ్ఞానాన్ని, సిద్ధాంతం, మూఢనమ్మకం, సాంప్రదాయబద్ధమైన విధానాలు, వేడుకల నుంచి వేరు చేసి చూడలేరు. అలాంటి వారి జ్ఞానము ఆధ్యాత్మికత పట్ల అయోమయ భావనే మిగులుస్తుంది. మరో రకమైన విద్యార్థికి వాస్తవం మిథ్యకి గల భేదం తెలుసు. అతడికి ప్రయోజనకరమైన ఉపయోగం మాలిన విధానాల మధ్య తేడా అర్థమవుతుంది, కానీ అంతర్గతంగా మరి అంత దృఢత్వం ఉండదు. ఉత్తమ విద్యార్థులకి అటు అంతర్గత దృష్టి ఉంటుంది, అంతరంగ బలము ఉంటుంది. అన్ని రకాల సానుకూల ఆధారాల నుంచి వాళ్ళు జ్ఞానం సంపాదిస్తారు. తమకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. తమ జీవిత మేడం మీరు ఈ రోజు క్వశ్చన్ అడిగారు నాకు రాత్రి, నేను చెప్పలేకపోయాను, కానీ నాకేం కావాలో నాకు తెలుసు, అయినా కూడా నాకు అర్థం కావట్లేదు. తమ జీవిత సాధన లక్ష్యం వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని వాళ్ళు తమ అవసరాలకు అనుకూలంగా మలుచుకుంటారు. ప్రాచ్యంలో ఉపనిషత్తులు అతి గొప్ప ధార్మిక గ్రంథాలు. ఈ ప్రపంచం వెలుగు చీకటితోనూ మంచి చెడుతోనూ నిండి ఉంది. ఒక మనిషిగా నీకు చీకటి నుంచి వెలుగుని, చెడు నుంచి మంచిని వేరుపరిచి కేవలం వెలుగుని మాత్రమే ఆలింగనం చేసుకోగల శక్తి సామర్థ్యాలు నీవు కలిగి ఉండాలి. ఈ గురువు నుంచి ఆ గురువు దగ్గరికి పరిగెత్తడంలో నీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. మీ చిదానంద అనుభూతి కోసం స్వామి రామని కాని మరో వ్యక్తిని కాని ఆలంబనగా చేసుకోవద్దు. నేను తింటే మీ ఆకలి తీరుతుందని భావిస్తున్నారు. మరొకరు తినడం వల్ల మీ ఆకలి తీరుతుందని ఊహించడం ఒక భ్రమ. అలాంటి ఊహలు, కల్పనలు మీ మనసులో నాటేవారి మాటలు వినవద్దు. ప్రాక్టికల్ గా ఉండండి. మీకు శరీరం ఉంది, కానీ మీరు కేవలం శరీరం మాత్రమే కాదు, మీరు ఆలోచన గల మేడం. అంతే మేడం, శరీరం ఉందని శరీరమే కాదు అట్లని చెప్పేసి ఆత్మ ఒట్టి ఆత్మే కాదు, ఆత్మలో దేహంలో ఆత్మ కూడా ఉంది. అదే కదా, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అనే దానికి అవి రెండు ఉండాలి. మీరు ఆలోచన గల ప్రాణి కూడా, ఎందుకంటే మీకు మనసు ఉంది. మీరు ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండాలంటే మీకు శరీరం, మనసు, గతిశీలతపై అవగాహన ఉండాలి. వాటి మధ్య గల బంధము, అవి పరస్పరం ఎంతగా అనుసంధానమై ఉన్నాయో అర్థం చేసుకోవాలి. శరీరం మనస్సుని, శ్వాస అనుసంధానం చేస్తుంది. మీరు ఇప్పుడు శ్వాసిస్తున్నారు కూడా. శ్వాస వల్లనే మీ శరీరం మానసిక ఆరోగ్యాలకి కీలకంగా పనిచేస్తుంది. సరైన ఆహారం, వ్యాయామంతో మీ శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సరైన ఆలోచన విధానం, ఏకాగ్ర చిత్తం మానసిక ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాయి. కానీ సరైన శ్వాసక్రియ అలవాటు చేసుకోకపోతే మీకు శరీర ఆరోగ్యం గాని మానసిక ఆరోగ్యం గాని ఉండవు. అంటే శ్వాసని ఎంతగా మనం శ్వాసలో ఉంటే అంత ఆ శ్వాసించే శ్వాసను గమనించుకోకపోతే మనకు ఆరోగ్యం గాని మానసిక ఆరోగ్యం గాని ఏది ఉండదు అన్నమాట. ఇక్కడ మీరు సరిగా తినడం, సరిగా వ్యాయామం చేయడం, శ్వాసించడం నేర్చుకుంటే మీరు హిందువో బౌద్ధ మతస్థుడో అయిపోరు. మీరు ఒక ఆరోగ్యవంతమైన మనిషిగా మారతారు. ఆరోగ్యప్రదమైన శరీరము, స్వచ్ఛమైన మనసుతో మీరు మీ మతాన్ని
సమర్థవంతంగాను సృజనాత్మకంగాను సాధన చేయవచ్చు. మీరు ఆరోగ్యప్రదమైన శరీరం, స్వచ్ఛమైన మనసును సాధన చేస్తే మీకు మీ జీవితాశయం, జీవిత పరమార్థం మీదికి దృష్టి తేలిగ్గా మళ్ళుతుంది. సరిగా స్పష్టంగా ఆలోచించుకుంటే మీకు ప్రాచ్య దేశాల్లో స్వామీజీలు, ప్రాచ్య ప్రాంతాల్లో బోధకులు వచ్చి మీకు మేలు చేసేదేదో కీడు చేసేదేదో తెలియజేయని అవసరం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, సంపూర్ణ ఆరోగ్యం, ఆధ్యాత్మికత కోసం అవసరమైన టెక్నిక్స్ ని నేర్చుకోండి. అవి మీకు ఆరోగ్యంగా, బలంగా, స్పష్టంగా, శక్తివంతంగా ఎదగడానికి ఉపయోగపడతాయి. ఇది శాస్త్రీయ మార్గం. అన్ని రకాల యోగ విధానాల్ని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. యోగం శాస్త్రీయ జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధన చేయడానికి మీరు మీ మతాన్ని మార్చుకోనవసరం లేదు. యోగంలో కమాండ్మెంట్స్ అంటే ఆజ్ఞలు అంటూ ఉండవు. యోగానికి స్వీయ నిబద్ధత కావాలి. స్వీయ నిబద్ధత ఆధారంగానే స్వీయ క్రమశిక్షణ వస్తుంది. స్వీయ క్రమశిక్షణే స్వీయ రూపాంతరణకి కీలకమైన అంశం. స్వీయ రూపాంతరణనే మీకు నిరంతర బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఆ స్థితిని వేషధారణ మార్చి గాని, జీవన శైలి మార్చి గాని, ఒక ప్రత్యేకమైన సమూహంలోనో సంస్థలోనో భాగం కావడం వల్ల గాని పొందడం సాధ్యం కాదు. ఈ విధమైన ప్రజెంటేషన్ తో కాంగ్రెస్ అత్యధిక సంఖ్యలో ప్రేక్షకుల దృక్కోణాల్ని స్వీయ సాధన వైపు మళ్లించింది. అప్పటి వరకు అనేక ఆధ్యాత్మిక అంశాలతో అయోమయానికి గురైన వారికి అడగకుండానే తమ మనసులోని సందేహాలకు సమాధానం దొరికినట్లయింది. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ కార్యకలాపాలకు నవోత్తేజం వచ్చినట్లయింది. ఆ శీతాకాలంలో స్వామీజీ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇది జరుగుతున్న సమయంలో నేను నా జీవితంలో అత్యంత సంక్లిష్ట సమయంలో ఉన్నాను. నేను అప్పుడే నా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాను. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో డాక్టరల్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాను. నన్ను ఉద్యోగం వెతుక్కోమని మా కుటుంబం ఒత్తిడి చేయసాగింది. కానీ నా సమయాన్ని కేవలం డబ్బు కోసం మాత్రమే వెచ్చించడం కంటే తీవ్రంగా వేధించే నా ఆకాంక్ష కోసం వెచ్చించడం నాకు ఇష్టం. అందుకే 12 ఏళ్ల ప్రగాఢమైన సంస్కృత వైదిక సాహిత్య అధ్యయనం కొనసాగించాను. ఊరికే పుట్టడం, యవ్వన దశకు చేరడం, ప్రపంచ వ్యవహారాల్లో విజయవంతం కావడం, వృద్ధాప్య దశలో నిస్సహాయంగా జీవించడం, చివరికి మరణించడం కంటే అతీతమైన ఒక సార్థకత ఈ జీవితానికి ఉందని నాకు తెలుసు. కాకిలా కలకాలం జీవించడం కంటే హంసలా 6 నెలలు జీవించడం మేలని, ధూమంతో ఆకాశాన్ని నింపే కంటే మెరుపులా ఒక్క క్షణం మెరిసినా చాలని నాకు తెలుసు. ఆ లక్ష్యంతో పోల్చుకుంటే నా సంకల్పంలోని అత్యున్నత స్థానంలో నా తల్లిదండ్రులు గాని, అక్క చెల్లెళ్ళు గాని లేరు. అంతా అన్నీ వదిలేసి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని భగవంతుని నా ద్వారానికి దారి చూపగలిగే గురువు ఒకరిని అన్వేషించి వారి పాదాలను ఆశ్రయించాలని నేను సంకల్పించాను. అయితే నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నేను ఉద్యోగం వెతుక్కుని త్వరగా నా బాధ్యతలను పూర్తి చేయాలని గుర్తు చేసుకున్నాను. నిజానికి నేను మా అలహాబాద్ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ రింగ్ రోడ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండోలజీతో సహా ఎన్నో చోట్ల ఉద్యోగాలకి దరఖాస్తు చేసి ఉన్నాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండోలజీ నాకు సెప్టెంబర్ 1976 ఇంటర్వ్యూకు పిలిచినప్పుడు నేను మొదటిసారిగా న్యూఢిల్లీలో కాలు పెట్టాను. కానీ వాళ్ళు అభ్యర్థిని ఎంపిక చేసుకున్నారని త్వరలోనే అర్థమైంది. వాళ్ళు పైకి ఊరికే ఇతరులను కూడా ఇంటర్వ్యూ నిర్వహించామని చెప్పుకోవడానికి మమ్మల్ని పిలిచారు. అంతే. ఒకవైపు రిలీఫ్, మరో ప్రక్క నిరాశతో నేను మా అతిథేయ శ్రీ ఆనంద్ ప్రతాప్ సింగ్ ఇంటికి చేరుకున్నాను. శ్రీ సింగ్ అమర్గఢ్ రాజ్యాన్ని ఏలిన రాజకుటుంబ సభ్యులు. వారికి మా కుటుంబం ఎన్నో తరాలుగా రాజపురోహితులుగా ఉంటూ వస్తున్నాం. అంటే అప్పట్లో కూడా ఇలాంటివి జరిగేవి చూడండి మేడం. అసలు ఎప్పుడు జరుగుతాయి మేడం, ఎందుకు జరగవు? ఎప్పుడైనా జరుగుతాయి.
1976లోనే ఇలాంటివి అంటే ఇప్పుడు ఇంకెంత మితిమీరిపోయింది మేడం అసలు కదా. ఉంటాయి మేడం, మనుషులు ఉన్నప్పుడు అన్ని రకాలు ఉంటారు అదే. మరుసటి ఉదయం దుర్గామాత నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అందుకే నేను త్వరగా లేచి స్నానాధికాలు ముగించుకొని జపం పూర్తి చేసుకొని పారాయణలు కూడా చేసేసుకున్నాను. తర్వాత అల్పాహారం తీసుకుని లాండ్లో కూర్చున్నాను. ఇంతలో శ్రీ సింగ్ బయటకు వచ్చి, ఆ రాజమణి మీరు ఢిల్లీ చూడాలనుకుంటున్నారా అని అడిగారు. నాకు సహజంగా చూడాలనే ఉంటుంది కదా. మేము సౌత్ ఎవెన్యూలో ప్రఖ్యాత రాజకీయ నాయకుల నివాసాలని చూస్తూ వెళ్తుండగా ఆయన తీన్ మూర్తి రోడ్లో ఉన్న భారత్ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇంటి వైపు చూపించారు. మరి కొంచెం సేపటి తర్వాత అశోక హోటల్ ఎదుట ఆగాను. ఆయన నాకు 10 రూపాయల నోటు ఇస్తూ, నాకు ఈ హోటల్లో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, చాలాసేపు పట్టవచ్చేమో, ఈ వీధిలో నెహ్రూ పార్క్ ఉంది కదా, మీరు కాసేపు ఆ పార్క్ లో నడవండి, ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళండి, మీరు దారి తప్పిపోతే 3 వీలర్లో వెళ్ళండి, మీకు అడ్రస్ తెలుసు కదా అన్నారు. ఢిల్లీకి వెళ్ళడం నాకు అదే మొదటిసారి, కానీ నాకు అన్ని అద్భుతంగానే కనిపిస్తున్నాయి. అంత అందమైన బిల్డింగులు గాని విశాలమైన రోడ్లు గాని నేనెన్నడూ చూడలేదు. అంత పెద్ద పార్కుని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూసి ఆశ్చర్యపోయాను. అక్కడే కాసేపు ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉండిపోయాను. కాసేపు తర్వాత నేను అవతలి పక్కకు వెళ్ళాను. రోడ్డుకి అవతల వైపు ఒక ఎత్తైన బిల్డింగ్ ఉంది. పైకి చూస్తే అక్బర్ హోటల్ అనే అక్షరాలు కనిపించాయి. అలహాబాద్, బెనారస్ ఇంకా ఇతర నగరాల్లో రెస్టారెంట్లుగా పిలువబడే చాలా హోటళ్లు తెలుసు, కానీ ఈ బిల్డింగ్ సైజ్ చూస్తే అక్కడ రోజుకి ఎంతమంది తినడానికి వస్తారో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. నేను ఎంట్రన్స్ దగ్గరకు రాగానే గేట్ కీపర్ గేట్ తెరిచి పట్టుకున్నాడు. నేను ఓ అతిథిలా లోపలికి నడిచాను. పెద్ద పెద్ద లాబీలు కనిపించాయి. ఎక్కడ భోజనాల జాడే లేదు. నేను అక్కడ ఇష్టం వచ్చినట్టు తిరగకూడదని, ఇదొక ప్రముఖ ప్రదేశం అని తట్టింది మొట్టమొదటిసారిగా. కానీ నేను శ్రీ ఆనంద్ ప్రతాప్ సింగ్ అతిథిని కాబట్టి ఆ విషయం పెద్దగా పట్టించుకోని అవసరం లేదని అనిపించింది. ఆయనకు ప్రభుత్వంలో పెద్ద హోదా ఉంది. ఆ విషయం తెలుసుకుంటే ఎవరూ నన్ను ఇబ్బంది పెట్టరు. అందువల్ల నేను చుట్టూ తిరగడం మొదలు పెట్టాను. చివరికి ఒక తలుపు కొద్దిగా తెరిచి ఉంది. అందులోంచి కొంతమంది మనుషులు బయటికి వస్తున్నారు, మిగతా వారు లోపలికి వెళ్తున్నారు. ఆ తర్వాత తలుపు మూసుకుంది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇందాకటి లాగానే జరిగింది. అక్కడ ఏదో వింత సందడి నెలకొని ఉంది. నేను తలుపు తెరిచేసరికి బయట ఉన్న కార్పెట్ వేరుగా ఉందనే విషయం గమనించాను. నేను ఇంకొకటి ఫ్లోర్ లో లేను. నేను రూమ్ గా అనుకుంటున్నది ఒక లిఫ్ట్, ఎలివేటర్. నేను లిఫ్టుల గురించి విన్నాను కానీ చూడడం అదే మొదటిసారి. 9 దగ్గర లైట్ వెలిగింది. నేను కొంచెం భయపడుతూనే దిగాను. నా అయోమయాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను ఫ్లోర్ లోని చిన్న లాబీలో అటు ఇటు పచార్లు చేసాగాను. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నానని అనిపించేలా. నేను కిటికీ దగ్గర నిలబడి ఉన్నాను. అక్కడ నుంచి చూస్తే నెహ్రూ పార్క్ లో ఉన్న చెట్లు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో చూసి ఆశ్చర్యం అనిపించింది. ఇంతలో ఎవరిదో స్వరం అతి మధురంగా వినిపించింది. బేటే అంటే నాయన అంటూ. అక్కడ నా వాళ్ళు లేరు కాబట్టి ఆ గొంతు గురించి పట్టించుకోని అవసరం లేదని నాకు అనిపిస్తుంది. కానీ ఆ చిన్న ల్యాబీలో ఒక అందమైన పొడవాటి మనిషి నడుచుకుంటూ నా వైపు వస్తుంటే పట్టించుకోనట్లు ఉండడం ఎలా కుదురుతుంది? ఆయన సిల్క్ కుర్తా పైజామాలో ఉన్నారు. అది భారతీయ వేషధరణ. పైగా మెడలో రుద్రాక్షమాల ఉంది కూడా. సంకోచం లేకుండా ఆయన నా భుజాలపై చేతులు వేసి, ఎప్పుడొచ్చావు నువ్వు అని అడిగారు. నిన్ననే వచ్చానండి అన్నాను నేను. నాకెందుకు ఆ మనిషి నాకు బాగా తెలిసిన మనిషి అని అనిపించింది. ఖచ్చితంగా ఆయనకి కూడా నేను తెలుసనే అనిపిస్తుంది. ఆయన ఎవరో అప్పుడు అడిగితే బాగుండదని ఊరుకున్నాడు. ఆయన నా చేతిని తన చేతిలోకి తీసుకొని నడుస్తుంటే నేను ఆయనతో పాటే నడిచాను. ఆయన సూట్ అక్కడికి కొన్ని అడుగుల దూరంలో ఉంది. మరి కొద్ది క్షణాల్లో ఆ సూట్ లోకి వెళ్దాం మేము. ఆయన తన బెడ్ మీద కూర్చున్నారు. ఆయన తన
ఎదురుగా ఉన్న మరో బెడ్ మీద కూర్చోమని సైగ చేశారు నాకు. నువ్వు ఎలా పెరిగి పెద్దయ్యావో నాకు తెలుసు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నట్టు అని అడిగారు. నేనిప్పుడు పిహెచ్డి చేస్తున్నానండి అని చెప్పాను. టాపిక్ ఏమిటి అడిగారు ఆయన. శ్రీ విద్యలో వేదాంత తత్వం మీద అన్నాను నేను. ఆయన సన్నగా నవ్వారు. శ్రీ విద్యలో వేదాంత తత్వం మీద నీకు పిహెచ్డీలు డిలీట్లు మునివేళ్ల మీద వచ్చేస్తాయి, కానీ నువ్వు సాధన ఎప్పుడు చేస్తున్నావో నాకు అది చెప్పు అన్నారు ఆయన. అంతేగా. ఆయన అంతటి అధికార స్వరంతో ప్రశ్నించేసరికి నేను ఆపాదమస్తకం చెల్లించాను. అది ఓ ఆహ్వానం, ఓ సవాలు. ఎవరి మనిషి? గత 5 ఏళ్లుగా నేను శాస్త్రాల్లోకెల్లా మార్మిక విద్యగా చెప్పబడే శ్రీ విద్య బోధించే గురువు కోసం వెతుకుతున్నానే. కనీసం అప్పటికి నేను ఓ 20 మందికి పైగా శ్రీ విద్య గురించి తెలిసిన వారిని, పరిశోధకుల్ని, సాధవుల్ని కలిసి ఉంటాను. కానీ నాకు వారెవరిలోనూ కూడా కేవలం పుస్తకం జ్ఞానం తప్ప నాకు సంతృప్తినివ్వగల జ్ఞానం వారి దగ్గర లేదని అర్థమైంది. కానీ వారే నన్ను ఆహ్వానించి శ్రీ విద్య గురించి తమకు తెలిసిన విషయాల్ని వర్ణించి చెప్పేవారు. కొంతమంది సిద్ధులు మాత్రం నేను గత జన్మలో నా గురువుల నుంచి నేను ఈ విద్యని ఉపాసించడం నేర్చుకోవాలని చెప్పారు. మరి నేను నా గురువులు ఎలా కలుసుకోవాలో చెప్పమని అడగగా వారు చాలా ప్రేమతో నా గురువర్యులే నన్ను కనుగొంటారని చెప్పారు. సరిగ్గా ఆ గురుదేవులే నన్ను కనిపెట్టి పట్టుకున్నారు. అలాంటి గొప్ప సిద్ధుల్లో అలహాబాదుకి చెందిన స్వామి సదానంద ఒకరు. ఆయన చీకటి పడే లోపు ఆయన తన గొర్రెని వెతుక్కుంటాడు. కంగారు పడుకు, ఆయన నిన్ను కనుగొంటారు. ఆయన తనకు తానుగా నీకు పరిచయం చేసుకుంటారు అని చెప్పారు. నాకు ఆ మాటలు గుర్తుకు రాగానే నా ఎదురుగా ఉన్న ఈ మనిషిని నా గురుదేవులుగా నేను గుర్తించడంలో పిడుగుపాటుకి గురైనట్టు తోచింది. స్వామి సదానంద ఇంకా ఇతర శ్రీ విద్యోపాసక సిద్ధులంతా చెప్తున్న గురువు ఈయనే. మరి ఈయనేమిటి? చూడడానికి ఎంతో ఉల్లాసంగా, సంతోషంగా, చాలా మామూలుగా ఉన్నారు. ఇంత వేగంగా కొన్ని ఘటనల పరంపర నా జీవితంలో చోటు చేసుకోవడం నాకేమీ జీర్ణం కావడం లేదు. కానీ కొద్ది క్షణాల మౌనం తర్వాత ఆయన నన్ను పరీక్షించడానికి అన్నట్టు, నేను శ్రీ విద్య గురించి విన్నాను. కొన్ని గ్రంథాలు ఈ శాస్త్రం గురించి మాట్లాడతాయి. నీకు అలాంటి గ్రంథాలు ఏవైనా తెలుసా అని అడిగారు. నేను వారికి శ్రీ విద్యకు సంబంధించిన కొన్ని గ్రంథాల పేర్లు చెప్పాను. ఆయన తనకి ఈ విషయం మీద అంతగా తెలియనట్టు, నాకేం తెలుసో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నట్టు ప్రశ్నలు వేయసాగారు. నేను చెప్తున్న విషయాన్ని ఆయన ప్రశంసిస్తున్నారు. నేను ఆయన ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాను. అప్పటికి నా మనసులో ఈ మనిషి ఎవరో, మా ఇద్దరి మధ్య అనుబంధం ఎలాంటిదో అర్థం కాక మాట్లాడుతూ ఆలోచనలో పడిపోయాడు. ఇంత అందంగా పొడవుగా ఉన్న స్ఫురద్రూపి ఈయన సాధువై ఉంటారా? సాధువులు నగరాల్లో జన సమ్మర్థాల్లో ఉంటారా? అందులోనూ ఇలాంటి వైభవోపేతమైన ప్రాంతాల్లో ఆయన స్వర మాధుర్యం, ప్రశాంతంగా ఉన్న వదనం చూస్తుంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి అనిపిస్తోంది. ఆయన అడుగుతున్న ప్రశ్నలు గాని సిల్క్ దుస్తుల్ని గాని పరికిస్తే గొప్ప విద్యా ప్రజ్ఞతో ప్రకాశిస్తున్న రాకుమారుడిని తలపిస్తున్నారు. ఆయన వేసిన సాధన ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నావు అనే ప్రశ్న నా మదిలో పదే పదే తిరుగుతోంది. నా అంతరంగం ఈయనే నా గురువు అని చెప్తోంది. ఆయన చూపిస్తున్న ఆసక్తికి అక్కడ ఉన్నంతసేపు నేను శ్రీ విద్య గురించి మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ఓ 20-30 నిమిషాల సేపు మాట్లాడేసరికి నేను భద్రపరిచి ఉంచుకున్న విషయం అంతా అయిపోయింది. అప్పుడు పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఆ విషయాన్ని ఆయన వివరించసాగారు. నేను ఏవేవో కల్పనల్లో ఉంటూ నా అరకొర జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నా సరే ఆయన ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చేవారంటే నేనెన్నడూ నా అజ్ఞానానికి క్షమాపణ కోరే అవకాశమే రాలేదు. ఆయన మాటలు అంత ప్రేరణనిచ్చే. ఆయన మాటల్లోని గాఢతకి నేను కట్టుబడిపోయాను. నా చిరకాల స్వప్నం నిజం కాబోతోంది అని నాకు తెలిసొస్తోంది.
మరి కొంచెం సేపటికి తన టెలిఫోన్ మన కొంతసేపటి తర్వాత టెలిఫోన్ రింగ్ అయింది. ఆయన తీసుకున్నారు. ఓ క్షణం పాటు విన్న తర్వాత ఆయన్ని పంపించండి అన్నారు. మరికొద్ది నిమిషాల్లో ఆ తలుపు దగ్గర ప్రత్యక్షమైన వ్యక్తి నన్ను అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, నాకు ఆతిథ్యం ఇస్తున్న ఆనంద్ ప్రతాప్ సింగ్. శ్రీ సింగ్ లోపలికి వస్తూనే ఆ మహనీయుని పాదాలపై ఈ తల ఉంచి ప్రణమిల్లారు. ఆయన శ్రీ సింగ్ తో మాట్లాడుతూ, ఆనంద్ సింగ్, ఆనంద్ అతన్ని ఇక్కడికి తీసుకురావడానికి సందేహించావే అని అడిగారు. సర్కార్ అంటే ప్రభు, ఆయన్ని ఇక్కడికి తీసుకురావడానికి ముందు మీ అనుమతి తీసుకోవాలని భావించాను అన్నాడు సింగ్ సమాధానంగా. ఆయన, నేను ఇతని గురించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అన్నారు. శ్రీ సింగ్ కూర్చోగానే ఆ మార్మిక వ్యక్తి మళ్ళీ శ్రీవిద్య గురించిన ఈ సంభాషణని కొనసాగించారు. మరో 5 నిమిషాల్లో మేడం ఇప్పుడు స్టార్ట్ అయిన దగ్గరకు వచ్చింది టైం అయినా కూడా చూడండి కొంచెం. శ్రీ సింగ్ కూర్చోగానే ఆ మార్మిక వ్యక్తి మళ్ళీ శ్రీవిద్య గురించి మా సంభాషణని కొనసాగించారు. మరో 5 నిమిషాల్లో మళ్ళీ టెలిఫోన్ మ్రోగింది. శ్రీ సింగ్ దాన్ని అందుకుని ఓ క్షణం కాలం విని, సర్కార్ పీలు మోడీ ఫోన్ లో ఉన్నారు అని అన్నారు. నేను ఇప్పుడు పనిలో ఉన్నానని చెప్పండి, నేను ఆయనకు తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పారు. పీలు మోడీ పార్లమెంట్ సభ్యులు, అలాంటి ప్రఖ్యాత రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల్లో ఒకరు. ఆయన పేరు వింటూనే నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను. ఏం జరుగుతుందో, ఒక రాకుమారుడు భారతదేశ విదేశాంగ వ్యవహారాలు చూసే మంత్రి గౌరవనీయ రాజా దినేష్ సింగ్ కి సెక్రటరీ అయిన ఆనంద్ ప్రతాప్ సింగ్ స్వయంగా ఇక్కడికి వచ్చి వినయంగా చేతులు కట్టుకొని కూర్చున్నారు. ఈయన టెలిఫోన్ కాల్స్ ని ఆన్సర్ వైపు పీలు మోడీ స్థానంలో ఉన్న మోడీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈయనకి ఫోన్ చేస్తున్నారు. వీటన్నింటికంటే ఎంతైన విషయం, నాకు మాట్లాడుతుండడం వల్ల ఆయనకి వీళ్ళు మోడీతో మాట్లాడే తీరికే దొరకకపోవడం. ఏంటి మేడం ఇక్కడ మోడీ అని వచ్చింది, అప్పుడు ఇక్కడ ఆయన అంతా దీంట్లో ఉన్నారు. అది వేరే మేడం, మోడీ ఏంటి మోడీ కాదు. మోడీ అంటే పేరున్న వాళ్ళు అప్పుడు ఉంటారు కదా. అవునులేండి, మోడీ హాస్పిటల్ అని కూడా ఉంది ఇక్కడ, కానీ ఆయనదైతే కాదు, ఎప్పుడో పురాతనంగా ఉంది ఇక్కడ ఒకటి. అది ఓకే ఓకే. ఒకవైపు నేను ఈ సంగతి ఆలోచిస్తూనే ఉన్నాను, మరోవైపు ఆయన శ్రీవిద్య గురించి చెప్పిన విషయాలను కూడా అంతరంగంలో నిశితంగా పరికించసాగాను. శ్రీ సింగ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్న ఒక సన్నపాటి పుస్తకాన్ని చేతులకు తీసుకొని తెరుస్తుంటే ఆ అట్ట మీద పేరు నాకు కనిపించింది. స్వామి రామ ఆఫ్ ద హిమాలయాస్ అని ఉంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నా ఎదురుగా ఉన్నారు. నేను ఆ పేరు, ఆ ఫోటో చూడగానే నాకు అంతా అర్థమైపోయింది. ఈయనే భోలే బాబా, శ్రీ విద్యోపాసకుల్లో అత్యంత ఉత్కృష్ట సాధన చేసిన వారు. దాంతో నా మన శరీరాల్లో కలిగిన సంచలనానికి నేను గిర్రున ఆయన ఒడిలో పడిపోయాను. నేను నా బాహ్య స్మృతిని కోల్పోయాను. నేను ఆ స్థితిలో ఎంతసేపు ఉన్నానో తెలియదు. స్వామీజీ నా అశ్రుధార ప్రవాహాన్ని తుడుస్తున్నారు. నేను తిరిగి యథాస్థితికి చేరుకున్నాక కూడా అంతకు ముందు నేనున్న వర్ణాతీతమైన విస్తృత స్థితి నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. నేను ఎలాగో నీళ్ళదొక్కుకోవాలని చూస్తున్నానో అప్పుడు నేను భోలే బాబా, స్వామి రామ మాటలు విన్నాను. నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను ఎంతో కాలంగా, ఎప్పుడు వస్తున్నావు స్టేట్స్ కి, నువ్వు నాకు చేదోడు వాదోడుగా ఉండాలి అన్నారు ఆయన.
పెన్ను పేపరు ఇవ్వమని అడిగారు. నన్ను నా థీసిస్ కి సినాప్సిస్ తయారు చేయడానికి నేను డెస్క్ లోంచి ఆ వస్తువులను తీసి ఇవ్వడానికే లేచాను. ఓ పక్కన నా స్థితి మద్య పదార్థాలు సేవించడానికి మారిన మేడం నా గురించి మేడం నా గురించి నేను అంటే ఓ పక్క నా స్థితి మత్తు పదార్థాలు నేను డెస్క్ లోంచి ఆ వస్తువులు తీసి ఇవ్వడానికి లేచాను. ఓ పక్కన నా స్థితి మత్తు పదార్థాలు సేవించిన మా వాడి మాదిరిగా ఉంది. నా మనసు ఇంత క్రితం అనుభవించిన మధుర గడియల్ని తలుచుకుని ఆ ఆనందకరమైన జ్ఞాపకాలకి మురిసిపోతుంది. అయితే నేను పేపరు పెన్ను తీసుకుని వచ్చేసరికి స్వామీజీ నా జ్ఞాపక శక్తి మీద ఓ మందపాటి పొర కప్పేశారు. ఈ రోజు ఆలోచిస్తే నాకు గుర్తున్నదొకటే, ఆ ఆనందం ఈ ఐహిక ప్రపంచంలోని అన్ని ఆనందాలకి మించింది. లౌకిక సంబంధమైన అన్ని సుఖదుఖాల్ని క్రింది స్థితుల్లోకి తోసేసి వాటన్నింటికి ఆవలిగా అతీతంగా కలిగిన ఆ ఆనందానుభూతిని మళ్ళీ కావాలంటోంది మనసు. నా థీసిస్ కి ఈ విషయ సూచిక స్వామీజీ డిక్టేట్ చేశారు. తర్వాత నా వైపు తిరిగి నా గురించి, అమ్మా నాన్న గురించి, అక్క చెల్లెళ్ళ గురించి కనుక్కునే ముందు ఆయన శ్రీ సింగ్ తో భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడారు ఉన్నట్టుండి. వాళ్ళ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు, వాళ్ళ గురించి నేను చూసుకుంటాను, వాళ్ళ బాధ్యత నాది, నీ బాధ్యత సాధన చేయడం, అమెరికాకి రావడానికి సిద్ధంగా ఉండడం అన్నారు. ఆయన తర్వాత టెలిఫోన్ తీసుకొని అమెరికాలో ఉన్న తన శిష్యుల్లో చివరికి ఇమ్మిగ్రేషన్ పేపర్ పంపించమని, నా వీసాని స్పాన్సర్ చేయించమని చెప్పారు. ఆ తర్వాత 3 రోజులు తీరిక లేకుండా ఎంతో ఒత్తిడితో గడిచిపోయాయి. నన్ను స్వామీజీ నిజంగానే తనతో అంటే ఆ తర్వాత 3 రోజులు తీరిక లేకుండా ఎంతో ఒత్తిడితో గడిపారు. నన్ను స్వామీజీ నిజంగానే తనతో స్టేట్స్ కి తీసుకుని వెళ్ళాలని భావిస్తున్నారా? వారితో వెళ్ళిపోవాలా? లేదంటే ఢిల్లీ యూనివర్సిటీలో టీచింగ్ ప్రొఫెసర్ ని తీసుకోవాలా? లేకపోతే ఆయన కేవలం నా సహనాన్ని, నా మానసిక స్పష్టతని పరీక్షించదలుచుకున్నారా? కానీ ఒకసారి ఆ దశ ముగిసిపోగానే ఆయన నాపై ఎంత కరుణ చూపారో, ఎంత స్పష్టతతో నాకు దిశానిర్దేశం చేశారో అర్థమైంది. ఆధ్యాత్మిక విషయాల్లో ఆయన చాలా సీరియస్ గా, సంక్షిప్తంగా మాట్లాడేవారు. కానీ మిగతా అన్ని సందర్భాల్లోనూ ఆయన చాలా సరదాగా, సమయస్ఫూర్తిగా మాట్లాడుతూ ఆహ్లాదంగా ఉండేవారు. సందర్భం ఎలాంటిదైనా ఆయన కొంటగా ఏమీ ఎరగనట్టు ఉండేవారు. ఆయన సాన్నిహిత్యం నన్ను ఒద్దికగా ఉంచేది. ఎందుకంటే ఆయన గొప్ప సాధువని తెలుసు. అలాగే ఆయన వ్యక్తిత్వం ఎంత మహనీయమైనదంటే ఆయన సమక్షంలో నేను బెరుకుగానే ఉండేవాడిని. నా గురువు ఆయనే అనే ఎరుక, ఆయన్ని ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకోవడం, ఆయన నుంచి ఎంతో నేర్చుకోవడం నాకు ఎంతో ప్రేరణగా ఉండేది. కానీ ఆయన సమక్షంలో నా అనుభూతుల వెల్లువ తట్టుకోలేక ఎక్కడో ఓ మూల దాక్కుందామని ఉండేది. ఆయన సమక్షంలో ఆ అనుభూతుల వెల్లువ తట్టుకోలేక నాకు సహకరించడానికి స్వామీజీ పాశ్చాత్య దేశాల్లో తన అనుభవాల గురించి రకరకాల కథల్ని వినిపిస్తూ వాతావరణాన్ని హాస్యోక్తులతో సరదాగా ఉంచేవారు. ఒకరోజు స్వామీజీ నాకు చికాగోలో తనని చూడడానికి వచ్చిన ఓ మహిళ గురించి చెప్పారు. ఆ తర్వాత అమెరికాలో చెప్పిన ఉపన్యాసాల్లో స్వామీజీ ఆ కథని ఎన్నోసార్లు శ్రోతలకి వినిపించారు. ఆమె మిన్నెసోటా
యూనివర్సిటీలో డాక్టరల్ స్టూడెంట్. ఆమె యోగా మీద థీసిస్ సమర్పిస్తోంది. అందులో భాగంగా ఆమె ఫీల్డ్ వర్క్ చేస్తూ స్వామీజీని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుంది. ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఆమె అతీంద్రియ శక్తులు, సిద్ధుల సాధన గురించి అడిగింది. ఆమె స్వామీజీకి అటోనామిక్ నాడీ వ్యవస్థ మీద వాలంటరీ కంట్రోల్ ఉందనే విషయం గురించి అనేకమైన ఉదంతాలు అప్పటికే విని ఉంది. ఈ యోగా అద్భుతాలన్నీ ఆయన సిద్ధులు కాబట్టే చేస్తారని భావించింది ఆమె. కొంతమంది స్వామీజీ భక్తులు విపరీతమైన స్వామీజీ పట్ల గల మిక్కుటమైన భక్తి భావంతో స్వామీజీ గొప్ప సిద్ధ సంపన్నులని, వారికి ఆకలి, దప్పిక, శీతోష్ణ స్థితులు, బాధ, ఆనందము వంటి శారీరక అనుభవాలన్నింటికీ ఆయన అతీతమనే భావన ఆమెలో కలిగించారు. ఆమెకి ఎవరో గాని స్వామీజీ నిద్ర కూడా పోరని చెప్పారు. దాంతో ఆయన ఇంటర్వ్యూ సందర్భంగా దగ్గు వచ్చి మధ్యలో దగ్గుతుంటే, అంత గొప్ప సాధువుకి దగ్గు రావడం ఏమిటి, ఎలా సాధ్యమా అని చూపింది. అయ్యప్ప, చూడండి మేడం, అదే చెప్పేది. అక్కడుండే ఆశ్రమ వాసుల్లో ఒకరు వచ్చి స్వామీజీకి భోజనం సిద్ధంగా ఉందని చెప్పడానికి వస్తే ఆమె నమ్మలేకపోయింది. మీరు భోజనం చేస్తారా, అది ఇంత గొప్ప స్వామి గౌండ్ మీరు అన్నం తింటారా, ఏమన్నా ఉందా అని. చూడండి మేడం, అయ్యా అదేలేండి, మీరు భోజనం చేస్తారా అని అడిగింది ఆమె. ఆయన దానికి అవును చేస్తాను అన్నారు. ఆమె ఆశ్చర్యంతో అదేమిటి, యోగులు ఆకలి దప్పులకు అతిథులు కాదా అని అడిగింది. అంటే ఏమిటి నీ ఉద్దేశం, కఠిన స్వరంతో అంటూ స్వామీజీ లేచి బాత్రూమ్ కి వెళ్లారు. ఆమె స్తబ్దురాలైపోయింది. చూడండి మేడం, ఆ స్తబ్దత నుంచి తేరుకున్న తర్వాత ఆమె స్వామీజీని ఒక మిథ్యా వేదాంతిగా భావించింది. ఊరికే యోగ సాధన గురించి బోధలు చేస్తారు, యోగాన్ని అభ్యసించానని చెప్తారు, కానీ ఆయన కూడా అందరిలాగానే ఆహారం తీసుకుని అవసరాలు తీర్చుకోవడానికి బాత్రూమ్ కు వెళ్లారని భావించడంతో ఆమె ఎంతో నిరాశకి గురైంది. నిజానికి ఆమె మిన్నియాపోలిస్ కి తిరిగి వెళ్ళిన తర్వాత ఒక గ్రూప్ ని ఏర్పరిచి వారికి భారతీయ యోగులు, స్వాముల మీద ధర్మ వ్యతిరేక ప్రచారం చేయాలనుకుంది కూడా. ఆమె చూడండి మేడం, అదే ఇంచేపు చెప్పాం కదా, గుర్రం ఆవిడ గుర్రానికి కళ్ళాలు వేసి ఉంటారు కదా, అంతే ఆవిడకి కళ్ళాలు ఉన్నాయి కాబట్టి అంతే. ఇంకా ఆమె పిహెచ్డి విద్యార్థిని అయి ఉండి కూడా అంతటి అవగాహన లోపం ఎలా కలిగి ఉందని నేను స్వామీజీని అడిగాను. ఏ కొంచెం అవగాహన కలిగి ఉన్న మనిషికైనా మానవులు, మానవేతరులు, యోగులు కానివారు ఎవరైనా సరే జీవించి ఉండడానికి ఆహారం తీసుకోవాలని, విసర్జన క్రియలు జరిపి తీరాలనే అర్థం కావాలి. స్వామీజీ మర్మంగా నవ్వి, ఇక్కడ అదే కదా సమస్య అన్నారు. మేధావులకి తరచుగా కనీస ఇంగిత జ్ఞానం లోపిస్తుంది, అందుకే వారి పనులు వ్యావహారికంగా ఉండవు. యోగులు, స్వాములు మోసకారులనే అభిప్రాయం ఈమెలో బలంగా కలగడానికి అనేక రకాల అంశాలు తోడయ్యాయి. ఆమె ఇప్పటి వరకు యోగా మీద ఎలాంటి ప్రామాణికమైన గ్రంథాలని అధ్యయనం చేయలేదు. పైగా సంస్కృత భాష తెలియకపోవడం వల్ల ఆమె యోగ సాహిత్యం కూడా చదవలేకపోయింది. ఆమె యోగ సూత్రాల మీద కొన్ని ఉపన్యాసాలు మాత్రం విన్నది. అందులోనూ ముఖ్యంగా అతీంద్రియ శక్తుల మీద ఉన్న మూడవ అధ్యాయం మీద ఉపన్యాసాలు విన్నది. ఆమె నా గురించి కూడా అద్భుతమైన కథల్ని విని ఉంది. ఆ కథలకి నేను తూగకపోయేసరికి ఆమె చాలా నిరాశ చెందింది. అయిపోయారా మేడం? అయిపోయింది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.